అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మన దేశంలో ఎన్నికలు కండక్ట్ చేసే విధానాన్ని ప్రశంసించారు. ముఖ్యంగా మన ఓటర్ ఐడి సిస్టమ్ కావచ్చు, ఎన్నికల సమయంలో ఓటర్ గుర్తింపు కావచ్చు, తక్కువ స్థాయిలో ఉన్న పోస్టల్ ఓటింగ్ లో మనం తీసుకునే కేర్ కావచ్చు, వీటన్నిటిని డొనాల్డ్ ట్రంప్ పొగిడారు. అమెరికాలో కూడా కఠినమైన ఎన్నికల నిబంధనలు తీసుకురావాలని చెప్పి డొనాల్డ్ ట్రంప్ మరోసారి పిలిపించారు. ట్రంప్ తన యొక్క మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్ లో మాట్లాడుతూ భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఇటీవల అమెరికా ఎన్నికల విధానంపై ప్రశ్నించినట్టు తెలిపారు. అమెరికాలో మ్యాండేటరీ వ్యాలిడ్ ఫోటో ఐడెంటిటీ డాక్యుమెంట్ లేకుండా అమెరికాలో అసలు ఎన్నికలు ఎలా నిర్వహిస్తున్నారని చెప్పి మన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్రశ్నించినట్లు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. భారతదేశంలో ఎన్నికలు కండక్ట్ చేసే విధానం ఏదైతే ఉందో దాన్ని రోల్ మోడల్ లాగా తీసుకోవాలని డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు. 2024 లోక్సభ ఎన్నికలను ఉదాహరణగా తీసుకున్నారు డొనాల్డ్ ట్రంప్. భారతదేశంలో 2024 లోక్సభ ఎన్నికల్లో 64.6 కోట్ల మంది ఓటు వేశారని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. వీరిలో 1% కంటే తక్కువ మంది మాత్రమే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారని, ప్రతి ఓటరు చెల్లుబాటు అయ్యే ఫోటో ఐడెంటిటీ డాక్యుమెంట్ చూపించాల్సి వచ్చిందని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. భారత్ ను ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా పేర్కొంటూ ఇంత భారీ స్థాయిలో భారతదేశం ఎన్నికలు నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఓటర్ల గుర్తింపును ధృవీకరించే విధానం ప్రాపర్ గా ఉందని చెప్పి డొనాల్డ్ ట్రంప్ భారతదేశాన్ని పొగిడారు. ఈ దిశగా అమెరికాలో కూడా సేవ్ అమెరికా యాక్ట్ అని చెప్పి ఒక చట్టం తీసుకురాబోతున్నారంట. అక్కడ ఎన్నికల ప్రక్రియకి సంబంధించి ఇలాంటి ధృవీకరణ వీటన్నిటికి సంబంధించి ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకొస్తున్నారంట అమెరికాలో. సేవ్ అంటే SAVE, సేఫ్ గార్డ్ అమెరికన్ ఓటర్ ఎలిజిబిలిటీ అన్నమాట. అమెరికాలో రాబోతున్న ఈ కొత్త చట్టం ప్రకారం ప్రాపర్ సిటిజన్షిప్ ప్రూఫ్ ఉండాలి. అదేవిధంగా ప్రాపర్ ఓటర్ ఐడి కార్డ్ లాంటిది ఒక కార్డ్ ఇస్తారు, రిజిస్ట్రేషన్ కార్డ్ లాంటిది. తర్వాత ఫారినర్స్ ని కంప్లీట్ గా రిమూవ్ చేస్తారు ఈ ఓటింగ్ ప్రాసెస్ నుంచి. ఎవరికైతే అమెరికాకు ఓటింగ్ హక్కు లేదో వాళ్ళకి సంబంధించి పూర్తి స్థాయిలో విచారిస్తారు అనమాట. ఇవన్నీ కూడా ఈ సేవ్ అమెరికా యాక్ట్ లో రాబోతున్నాయి. మొత్తానికి ఇండియాను చూసి డొనాల్డ్ ట్రంప్ ఇన్స్పైర్ అయ్యి అక్కడ ఎలక్టరల్ రిఫార్మ్స్ తీసుకొస్తున్నారనమాట.